ఫైనల్గా యాజ్ అ ఫెఫ్సీ అధ్యక్షుడిగా ఎటువంటి పరిష్కారం చేస్తే రెండు టీమ్స్ కూడా సాల్వ్ చేయొచ్చు అంటారు ఉన్నటువంటి సమస్యని? అలాగే ఆయా శాఖల్లో సభ్యత్వం నమోదు చేసుకోవాలంటే కూడా లక్షల్లో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది అని కూడా మనకు తెలుస్తోంది. మీరేమంటారు యాజ్ అ అధ్యక్షుడిగా, అండ్ దీన్ని ఎలా పరిష్కరించవచ్చు అంటారు? మేము వచ్చి మన వాళ్ళు కూడా మాట్లాడతాం, కొద్దిగా కౌన్సిల్తోనూ ఛాంబర్తోనూ కోడలుగా వెళ్ళండి, డ్రిఫ్ట్ చేసుకోవాలి, కాన్ఫ్లిక్ట్ వద్దని కూడా మా వాళ్ళు చెప్తాను. అలాగే ప్రొడ్యూసర్ కౌన్సిల్ కూడా చెప్తాను, ఇఫ్ నీడెడ్ విల్ సిట్ టుగెదర్ అండ్ విల్ మీడియేట్ బోత్ ద పార్టీస్, బికాస్ ఈవెన్ దో దే ఏపీ ఫెడరేషన్ ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఎంప్లాయీస్ మా బ్రదర్హుడ్ అయితే కూడా మేము వచ్చి డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ మాకు లేదు. సో దట్ వీ క్యాన్ ఈజీలీ కమ్యూనికేట్ విత్ ది ఛాంబర్స్. సో దట్ వాళ్ళకు మా వాళ్ళకు చెప్పాము, దయచేసి వాళ్ళతో గొడవ పెట్టుకోవద్దండి, స్మూత్గా వెళ్ళండి. నేను కూడా మా వాళ్ళకి చెప్పాను. వాళ్ళు చెప్పారు కన్సిడర్ చేస్తాం సార్, మాకు ఇదిగానే ఇప్పుడే ఇవ్వాలని చెప్పలేదు, మాకు కన్సిడర్ చేస్తాము, తర్వాత ఏం జరుగుతుందో అది కన్సిడర్ చేస్తాము అని చెప్పి మేము లెటర్ అడుగుతున్నాము. అది కూడా వాళ్ళు ఇవ్వకూడదని చెప్పి చేస్తూ ఉన్నారు అని చెప్పారు. దానివల్ల ఏం చెప్పాలి, వచ్చి నేను చెప్పి మళ్ళీ అది ఉన్న ఫైర్లో పెట్రోల్ పోసినట్టు ఉండకూడదు. ఇప్పుడు ఎందుకంటే వెరీ హాట్ పొజిషన్లో ఉంది, ఇద్దరు హాట్ పొజిషన్ ఉంది, ఇద్దరు మా మీద కోపడకూడదు. కానీ ఫిల్మ్ ప్రొడక్షన్ ఇప్పుడు చాలా ప్రాబ్లం ఉన్న పొజిషన్లో ఉంది. ఈవెన్ ప్రొడ్యూసింగ్ ఎ ఫిల్మ్ ఈజ్ వెరీ హై రిస్క్ నౌ. సో దట్ ఎవ్రీబడి షుడ్ అండర్స్టాండ్. అది మనం ఎంప్లాయీస్ కూడా అండర్స్టాండ్ చేసుకోవాలి. కానీ ఎంప్లాయీస్ జీతం లేకుండా పని చేస్తే కూడా నీకు ఓకేనా, నీకు ప్రాఫిట్ వస్తుందని అడుగుతున్నాం. ప్రొడ్యూసర్ని ఒకే ఒక క్వశ్చన్, ఇప్పుడు మీరు వచ్చి దయచేసి మీ లెక్క వేసి చూడండి, మీరు మా ఎంప్లాయీకి ఇచ్చిన శాలరీ ఇట్స్ నథింగ్ బట్ పీనట్స్. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. ఇప్పుడు మా వాళ్ళకి వచ్చి ఇక్కడ మేము అదే అడిగాము, ఇప్పుడు మా మేకప్ ఒక్కరికి వచ్చి 2500 రూపీస్ శాలరీ, కానీ వాళ్ళు హీరోస్తో వస్తే వాళ్ళకి 75,000 రూపీస్ శాలరీ. ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు వాళ్ళకి ఇవ్వడానికి? వాళ్ళు హీరోకు మార్కెట్ ఉంటే వాళ్ళకి ఇవ్వచ్చు. అప్పుడు వాళ్ళతో వచ్చిన మేకప్ మ్యాన్ కూడా మీరు 75,000 ఇస్తారు, వాళ్ళ హెయిర్ డ్రెస్కి 1 lakh ఇస్తారు, వాళ్ళకి అసిస్టెంట్ 45,000 ఇస్తారు, మాకు 4,000 రూపీస్ ఇవ్వడానికి మీరు లెక్క వేస్తే ఎలాగా? అడగొచ్చు కదా మేము. అందరికీ మీరు అడగండి. వాళ్ళు ఒక గ్రూప్ వస్తే, ఒక హీరో వస్తే ఒక మినిమం 10 to ముందు ప్రీవియస్లీ దే విల్ కమ్ విత్ ఇన్ 4 or 5 members. నౌ మినిమం దే ఆర్ కమింగ్ అరౌండ్ 20 members. బౌన్సర్, మేకప్ మ్యాన్, మేకప్ ఆర్టిస్ట్, స్టైలిస్ట్, హెయిర్ డ్రెస్సర్, అసిస్టెంట్, ఇలాగ లెక్క వేస్తే మినిమం 20 members వస్తున్నారు. వాళ్ళకు మినిమం 2 to 5 lakhs ఒక రోజు ఖర్చు. ముందు వాళ్ళకి ఒక రూమ్ వేస్తే 5 star హోటల్ వేస్తే వీళ్ళకి వచ్చి ఒక 3 star వేస్తారు. ఇప్పుడు వాళ్ళు కూడా పక్కన రూమ్ 3 star 5 star వేపిస్తున్నారు కదా. అప్పుడు వాళ్ళని అడగలేరు మీరు? అప్పుడు వాళ్ళంతా ఏం చెప్తే చేస్తారు? మాకు మాత్రం వచ్చి జీతం వచ్చి 10%కి ఇంత 50 రూపీస్కి మాకు వితౌట్ బ్రేక్ ఇవ్వడానికి 100 రూపీస్ 80 రూపీస్ ఇక్కడ లెక్క వేస్తున్నారు కదా. వాళ్ళ లెక్క మీరు వేయలేదు కదా. అప్పుడు వాళ్ళ లెక్క కూడా వేయండి, వాళ్ళతో కూడా కంట్రోల్ చేయండి, మేము కూడా కంట్రోల్ అవుతాం. ఇప్పుడు ఒకే ప్రాబ్లం కదా, 100% సేమ్ ప్రాబ్లం కదా. అక్కడ మాత్రం ఏ క్వశ్చన్ లేకుండా మీరు వచ్చి ఇస్తూ ఉంటే సరే ఓకే, కొన్ని సార్ వాళ్ళు నేమ్ వేస్తే సేలబుల్ ఉంది దానివల్ల ఇస్తూ ఉన్నాం, అందరికీ సేలబుల్ ఉందా? అందరికీ బిజినెస్ అయిపోతుందా? వాళ్ళకంతా కూడా మీరు ఇస్తూ ఉన్నారే. ఎందుకంటే అప్పుడు మీ మైండ్లో వచ్చే ఆ ప్రాబ్లం వచ్చేసింది. మీ మైండ్లో అక్కడ స్టక్ అయిపోయారు. హీరోస్, హీరోయిన్స్, టాప్ సెలబ్రిటీస్, సక్సెస్ఫుల్ టెక్నీషియన్స్, వాళ్ళు ఏం అడిగితే మీకు క్వశ్చన్ లేదు. కానీ ఇక్కడ వచ్చిన వాళ్ళు అడిగితే మాత్రం మీకు కోపం వస్తుంది. వాళ్ళు అడిగితే వాళ్ళు ఇప్పుడు డైలీ జీవితం నాకు జైలు ఇవ్వండి అంటే మీకు కోపం వస్తుంది. కానీ నెక్స్ట్ ఇయర్ చేసిన పిక్చర్కి ఇప్పుడు ఎందుకు అడ్వాన్స్ ఇస్తూ ఉన్నారు? వాళ్ళు మాలాంటి ఎంప్లాయీస్ కదా. అప్పుడు వాళ్ళకు 1 year ముందు ఇవ్వడానికి మీకు రెడీగా ఉంది, దానికి ఇంట్రెస్ట్ కట్టడానికి మీరు రెడీగా ఉన్నారు. కానీ మాకు చేసిన ఆ రోజు డబ్బు అడుగుతా, అది నేరమా? దట్స్ నాట్ రైట్. సో ఐ డోంట్ వాంట్ అలా అడిగి వాళ్ళ మీద ఇంకా నేను రచ్చగొట్టడానికి ఇది లేదు. కానీ ఎందుకు చెప్తున్నా అంటే నిజం తెలుసుకోవాలి, ప్రొడ్యూసర్స్ కూడా నిజం తెలుసుకోవాలి. ఎందుకంటే ఐఎమ్ ఆల్సో ప్రొడ్యూసర్. ఐ డైరెక్టెడ్ 16 films. అవుట్ ఆఫ్ 16 films మై ఓన్ ప్రొడక్షన్ ఇస్ 11 films. ఐఎమ్ ఏ ప్రొడ్యూసర్. సో ప్రొడ్యూసర్ బాధ ఎంత నాకు తెలుసు. కానీ ఆ కంట్రోల్ లేకుండా పోయింది. దానివల్ల నేను ప్రొడక్షన్ ఆపాను. కంట్రోల్ లేదు అక్కడ.
వాళ్ళ ఇష్టానికి వాళ్ళు వచ్చి వాళ్ళకు అక్కడ ప్రొడ్యూసర్ కౌన్సిల్ అట్లీస్ట్ నేను అనుకున్నాను ఆంధ్ర ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ స్ట్రాంగ్గా ఉంది అని అనుకున్నాను. కానీ ఇప్పుడు తెలుస్తుంది అక్కడ కూడా వచ్చి అంత స్ట్రాంగ్నెస్ లేదు. బిజినెస్లో ఎంత ఎక్స్పెండిచర్, ఎంత ఇన్కమ్ బట్టి ఎక్స్పెండ్ చేయాలని ఒక లెక్క లేకుండా మీరు చేసేసి అన్నీ మా మీద రుద్ది మా మీద కోపం వస్తే ఎలాగా? దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎందుకంటే ఇది మాకు కూడా రుజువు అవుతుంది కదా, మాకు కూడా ఇది వచ్చి అది సేమ్ ఇది మాకు కూడా వస్తుంది. దానివల్ల చెప్తా ఉన్నాను, దయచేసి అలా అనుకోవద్దండి. మాకు మీరు ఇచ్చిన శాలరీ 3 to 5%, స్మాల్ బడ్జెట్కి ఇట్ మే బీ 20 to 25%. 1 crore 2 crores పిక్చర్ చేస్తున్నారు కదా, వాళ్ళు మనకు వచ్చి ఒక 30-40 lakhs జీవితం ఇవ్వచ్చు. కానీ పెద్ద ప్రొడక్షన్లో 100 crores అబవ్ 100 crores ప్రొడక్షన్లో చేస్తున్న వాళ్ళు మాకు ఇస్తున్న శాలరీ మ్యాక్సిమం 7%. ఆ 7% ఇస్ నాట్ ఏ బిగ్ ఇష్యూ. సో దయచేసి మాకు అన్యాయం చేయొద్దండి, న్యాయం చేయండి, అందరం కలిసి పని చేయండి, అదే మా రిక్వెస్ట్.